కరెక్ట్ చిల్లర పంపించాను. గురుగారు 6 లక్షా మీకు మొత్తం ప్రాజెక్ట్ ఎంత? ఇక్కడ సిటీ అండి నెల్లూరు పెద్దారెడ్డి రెడ్డి సార్ నెల్లూరులో ఎక్కువ రెడ్డిసే ఉంటుంది సార్. నిజమేనా? అందరు ఉంటారులే, అంతా వాళ్ళే ఉండి ఎట్లా సౌండ్ క్వాలిటీ అంటే బాగుంటుంది. బెంగళూరులో వాళ్ళే సెటిల్ అయ్యి మొత్తం బిజినెస్ నెల్లూరు వాళ్ళంతా బెంగళూరుకి దగ్గరండి వీళ్ళది. దగ్గరే గురుగారు. ఓకే 750 చూసుకోండి, ఏం లేదు 100 గ్రాములు ఎక్కువ. మీరు 2 అడిగారు, ఒక ప్రెస్ తీయగా మీ ఇష్టం. కానీ ఓకే చిన్న పెద్ద అదే సైజ్ లేకుంచాలన్నా రైట్ చాలా ఇంకా చిన్న గురుగారు రియల్ ఎస్టేట్ మొత్తానికి పడబెట్టినట్టున్నారు. 6 నెలల ఇప్పుడు ఆంధ్రాలో సడన్గా పెరుగుతుంది గురుగారు, ఏంటిది? వెళ్ళే వాళ్ళు వెళ్తారా? అంటే పాత ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు బయటపడిపోతారు. లాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగిలిపోతారు, బుక్ అవుతారు. ఓకే ఓకే. అంటే మామూలుగా ఈ ఫ్లక్చువేషన్ ఉంటుంది ఎట్లయినా. ఓకే, అంటే ఏమన్నా ఊపు అంటే హెవీగా ఉంటుందా అక్కడ, లేకపోతే లేదు అంత ఉండి అంత ఏం కాదు? ఫస్ట్ 6 నెలలు ఉంటుంది హెవీగా, అంటే ఇప్పుడు చేసుకున్నవాడు చేసుకుంటాడు, అది కరెక్ట్ గ్రోత్ కాదు. గ్రోత్ కాదు అంటే అదే నేను అంటున్నాడు. 22,000 పెట్టాం, ఏదో 70,000 అయింది, 80,000 అయింది, ఏదో
అది ఇంపాసిబులా లేకపోతే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది అంతే. మీకు రోజులు గడిచే కొద్దీ డెవలప్మెంట్ లేని ఆ ప్రైస్కి ఎవరు కొనరు కదా మళ్ళీ తర్వాత. ఎన్ని సంవత్సరాలు మీ అందాజ ప్రకారం ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? రోజు 20 గంటలు పని చేస్తేనే 20 సంవత్సరాలు పడుతుంది హైదరాబాద్ లాగా డెవలప్ అవ్వడానికి. కానీ ప్లేస్ మన హైదరాబాద్ అంతా ఉందా? అమరావతి లేదు, 33,000 acres ఉంది ప్రస్తుతానికి వాళ్ళు. మన 1,00,000 ఎకరాలు హైదరాబాద్. ఇంకా ఉంది, పాసిబిలిటీ ఉంది. కానీ ఎప్పుడైనా ఎంప్లాయ్మెంట్ రావాలి కదా ఏదైనా గ్రోత్కి. అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ లేదు. వాతావరణానికి అక్కడ ఉన్న వాతావరణానికి పోవచ్చా? అంటే వేడి ఎక్కువ కంపెనీలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ కంపెనీలు అంటే ఇప్పుడు అక్కడ ఐటీ కంపెనీలే రావా? జాగ్రఫికల్గా కరెక్ట్ కాదండి. అంటే డేటా సెంటర్స్ పెట్టడానికి మన దగ్గర ఏదో డేటా సెంటర్స్ పెడుతున్నారంటే జాగ్రఫికల్గా స్ట్రాటజిక్ లొకేషన్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. అంటే సెకండ్ క్యాపిటల్ అనడానికి కూడా రీజన్ అదే. ఇప్పుడు ఢిల్లీ అనుకో ఏది డిసైడ్ అయినా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఓకే ఓకే. హైదరాబాద్కి రావడానికి 2 నిమిషాలు పడుతుంది. ఈ లోపల మనం కొట్టేయచ్చు. ఆ స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల అమెజాన్ మైక్రోవేవ్ డేటా సెంటర్స్ అన్ని ఇక్కడ సింగపూర్లో పెట్టారు. అంటే అక్కడ ఇది ఇంపాసిబుల్ అనమాట. అందుకోసం ఆయన సైబర్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఆ డైలాగ్ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే మంచిది, మనకి 830 కిలోమీటర్స్ సీషోర్ ఉంది మొత్తం ఆంధ్రాకి. దాన్ని పోర్ట్స్ డెవలప్ చేయొచ్చు. అది లెస్ వీడియో రికార్డింగ్ చేసుకున్నాం. ఎస్ ఆల్రెడీ అవుతానే ఎందుకంటున్నా మన యూట్యూబ్లో కదా. చాలా లెగ్స్ చెస్ట్ తీసి అదే లెగ్స్ వేసిన లెగ్ లేదయ్యా. వింగ్స్ అయినా వింగ్స్ స్వాతి శిలుగా చింకు శిలుగా చింకే వచ్చేనుగా ఓహో శిలక. అదేంటి ఏదన్నా అదే విషయం. ఇది కూడానా? కట్ చేయి. 370 మెడ తీసేయాలి. ఇంకా యాదో డైలాగ్ చెప్తే ఇంకెట్టొస్తాను కంపెనీకి ఉన్నదంత రూపాయి లాభం లేకుండా చేస్తావు. 316 అయింది, 310 ఓకేనా? 6 రూపాయలు 300 అనాలే. ఎందుకంటే అన్న ఏందన్నా మీరు తీసుకున్న నార్మల్ చికెన్ ఏమన్నా ఏపీ చికెన్ అన్నా? అంతేలే, మీ సొమ్మేం పోయింది. మీరు చెప్పినట్టు ఇంటేనో వీడు మంచోడు. రేట్ ఎక్కువ చికెన్ నీకు తెలుసా? అన్న నేను నాది ఎప్పుడు 20 రూపీస్ నేను ఎక్కువ. ఎందుకంటే దీని ఎంత హై క్వాలిటీగా ఉంటుంది. ఇప్పుడేమో విఐపి చికెన్ అన్న నార్మల్ చికెన్ అంటే విఐపి చికెన్ అంటే అది 60 రూపాయలు అన్న. చెప్తా, అది 80 రూపాయలు పోతుంది. 60 రూపాయలే నేను పెడతా. ఆ ఫోన్స్ కూడా నేను ఏ టాక్స్ అది ఇది వచ్చి దానికి రికవరీ చేస్తాను. అంతే కానీ నేను సొంత లాభం ఏముంటుంది అన్న. ఎంత రావన్నా హెవీగా వెళ్ళాను. నేను మంచితనం సంపాదించుకోవాలి కానీ దొంగతనం సంపాదించుకుంటాను నేను. అందుకోసమే క్వాలిటీగా అమ్మి 10-20 రూపాయలు నా యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్తాను. ఏమని క్వాలిటీగా అమ్ముకోండి, ఆ రేట్ చెప్తాను. ప్లస్ క్వాలిటీ అమ్మి ఒక 10-20 రూపాయలు ఎక్కువైనా సరే తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే క్వాలిటీ ముఖ్యం. మనం తినే ఆహారం ఇదో ఈ చరిత్ర అంతా ఉంటుంది, ఈ జిడ్డు ఇవన్నీ ఉంటాయి. తినేవాళ్ళు తింటుంటారు ఏముంటుంది, అది అదే రుచి ఇదే రుచి అని. మంచి క్వాలిటీగా తినే వాళ్ళకి మన దగ్గర కాస్ట్. అన్న చూసారా? నమస్తే గురుగారు. పెద్ద గురుగారు, మన ఇద్దరం మాట్లాడుకున్నది దాదాపు 4000 మంది చూశారు వీడియో. అది 1 అవర్ లెంత్ ఉన్న వీడియో అది. మన ఇద్దరం మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? మీరేదో ఉపదేశం చేసేసారు. మీ మొహం చూపించలేదు కానీ మీరు ఇచ్చిన ఫ్రీ డైలాగ్స్ పనిచేసినాయి. మీది పెద్ద అరవింద్ స్వామి గొంతు.
నలుగురిని అరే మెగాస్టార్ వచ్చారని చెప్పడానికి. ₹310 received on phone pay. ఎవరికి తెలీదు, మళ్ళీ ఇంకా మీరు దాన్ని భయపడడం ఒకటి. మీ పరువును మేము కాపాడుకుంటాం కదా. నేను ఎవరు పర్మిషన్ లేదు ముఖమే చూపించాను. వాట్ హ్యాపెన్ యూ లైక్ ఇట్ దిస్ టేక్ మిఠాయి మాంసం. ఓకే సార్. గడ్డమా అంటే రోజు కొరుకోవాలంటే యుద్ధం చేసినట్టు కదా. ఏ బుధవారం మంచిదే. ఓకే ఓకే. అంటే మంగళ షాప్కి వెళ్తారా మిషన్స్ ఉన్నాయి పాపం. ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగి అందుకోసం వాళ్ళు కూడా రేట్లు పెంచుకున్నారులే. పోయే వాళ్ళు పోతూ ఉంటారు. మంగళ షాప్కి 3 నెలలకి ఒకసారి పోతారా? 2 నెలలు. మీకు బొచ్చుగా ఊళ్ళే గట్టిగానే ఉన్నాయి. ఇంకా చూస్తే మీరు ఎంత వచ్చినాయి? 50 దాటినాయి. 56. వెరీ చికెన్ పుణ్యం వచ్చి కాళ్ళు చేతులు జయించారు కేరళకి వెళ్ళి. వెరీ గుడ్. మీ శరీరాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. కేజీ నాకు తీసుకుంటే నాకు కేజీ వస్తుంది. అన్ని నీళ్ళు ఉంటాయి. దాన్నే బ్రాడ్ మైండ్ అంటారు. సృష్టిలో కడగాలి, లేకపోతే కడగకుండా ఏమన్నా నేను ఇస్తాను. కానీ అది కాదు, ఏమి కాదు. కడగకపోయింది కడుగుతాంగా ఇంట్లో. మీరు కడిగిన తర్వాత వరకు అది ఉండదు గురించి. ఎప్పుడైనా ఇప్పుడు మన బ్లడ్ చుక్క కింద పడింది అనుకో, అప్పుడు నీళ్ళు పోస్తే పోతాయి. నువ్వేం చెప్తాది? నేను అనుభవంతో చెప్తా. ఏదైనా కూడా నేను కూడా అట్లనే అనుకునేవాడిని. మూర్ఖత్వం ఫస్ట్ చాలా ఉంటుంది. చెత్త తీసేది కేజీ చాలు. 2 లెగ్గులే. పాప అడిగింది 2 లెగ్గులే. అలా రావు. తినరు. థ్యాంక్ యూ. 2 దాన్ని పీకకూడదు. పీకితే షేర్లు ఎవరు నువ్వు తీసుకుంటారు. ఆ లెగ్గులు తీస్తే మనం ముందు ఎనక చూసుకోవాలి. ఓకేనా? ఎవరికి అమ్మాక నేనా? నువ్వేం చెప్తుంది? సైజు మామూలు ముఖ్య కానీ ఇది తెలివైన వాళ్ళు ఎదుటి వారి దగ్గర పని సవ్యంగా రాబట్టుకోవడానికి వారి మాటను వింటారు. ఏంటగా? అందుకోసం కదా నేను చెప్పింది. మర్చిపోయా. గురుజీ 316 ఇచ్చిన 300 కొట్టాలి. అదే హోల్సేల్ ఉంది. బాగా మీరు బయట పోయి సర్వే చేసుకోండి. నేను రేటు కూడా చెప్తుంటా కదా. నా యూట్యూబ్ అనుసరించండి మీరు. వేస్ట్ అంటే నీట్గా తీసేస్తాను. నా వృత్తి ధర్మాన్ని 100కు 100% చేయకపోయినా 99-90% అంతే. అన్యాయం చేస్తే కూర 2 ముక్కలు కిందికి పోతాయి. అదే అట్లనే ఉంటుంది. ముందే ₹300 received on phone pay. ఏంటబ్బా ఈ మధ్య నా వీడియో డబ్బులు పడేసరికి వీడియో కట్ అయ్యేది, కట్టవట్లే. సెల్ కూడా డెవలప్ అయిందనమాట. అప్గ్రేడ్ నిన్న బకెట్లో పడింది, నీళ్ళలో పడింది, అయినా పని చేస్తుంది. నిజంగా దానికి నాకు ఏదో బియ్యం డబ్బాలో పెట్టమన్నారు. బియ్యం డబ్బాలో పెట్టా. ఆమె కూడా పాపం నేను ఇచ్చేసరికి 1/4 కిలో బియ్యమే ఉన్నట్టున్నాయి. ఆమె బియ్యం డబ్బాలో పెట్టినట్టు పెట్టింది అన్నది. నయం మూత మూసి పెట్టింది కాబట్టి ఆ వేడి కూడా పనిచేస్తాను. అసలు నేను నా తెలివితేటలో ఆ పౌచ్ తీయకుండా ఆమె గట్టనే ఇచ్చిన. అడవిలో ఆ విషయంలో ఏం చేయాలన్నా తెలియలే. ఇంకా టక్కున ఆమెకి ఇచ్చేసిన పెట్టేసింది. ఆ పౌచ్లోనే సగం నీళ్ళు ఉండే. ఇంకా
మళ్ళీ నిన్న వీడియో తీస్తా ఉంటే ఇంట్లో కూడా నీళ్లు కింద ఉన్నాయి, ఆ స్పీకర్ పని చేయలే. ఏంద్రా స్పీకర్ పని చేస్తాయి అంటే నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి అని చెప్తే. కానీ ఏదైనా వాడాల్సిన పద్ధతిలో వాడుతుంటే కొంచెం మైలేజ్ వస్తుంది. ఏడ పడితే ఆడ వాడేస్తే వాడకం తెలియాలి, అది తెలియట్లేదు నాకు. ఓకే గురూజీ, రైట్, అయిపోయింది కదా. ఓకే, టుడే గిరాకీ ఫ్రెండ్స్. నాకు ఎడిటింగ్ ఇవన్నీ అంటే అంత టైం ఉండదు. నేను అంటే నేను కస్టమర్స్తోనే సరదాగా ఉంటాను కాబట్టి ఆ ఎడిటింగ్ అవసరం లేదు. దయచేసి వీలైనంత వరకు సహకరించండి. నేను ఎడిటింగ్ చేసేంత టైం నాకు ఉండదు, ఎందుకంటే ఇక్కడ పని చేసుకొని మళ్ళీ వెళ్ళి చేయాలంటే కూడా ఉండదు. నేనే కస్టమర్స్తోనే అలా సరదాగా ఉండడానికి ట్రై చేస్తాను. అది మీకు ఎంజాయ్ అయితేనే చూడండి. ఓకేనా, బాయ్.